దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చ్ 25. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దిన వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 8-9 అధ్యాయములు. 8వ అధ్యాయము. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినంగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినదెక్కడా, నేను చేసినదెక్కడా? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను. గిద్యోనును అతనితో ఉన్న 300 మందియును అలసటిగా ఉన్నను శత్రువులను తరుముచు యోర్దాను నొద్దకు వచ్చి దాటిరి. అతడు, నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయడి. మేము మిద్యాను రాజులైన జబాహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు, జబాహు సల్మున్నాను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుక మేము నీ సేనకు ఆహారం ఇయ్యవలెనని అడిగిరి. అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జబాహును సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తర్వాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేయుదునని చెప్పాను. అక్కడి నుండి అతడు పెనూయేలునకు పోయి అలాగునని వారితోనూ చెప్పగా, సుక్కోతు వారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలు వారును అతనికి ఉత్తరమిచ్చిరి గనుక అతడు, నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూయేలు వారితో చెప్పెను. అప్పుడు జబోహును సల్మున్నాయి వారితో కూడా వారి సేనలను, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరూ కర్కోరులో నుండిరి. కత్తి దూయ 120,000 మంది మనుషులు పడిపోయిరి. అప్పుడు గిద్యోను నోబాహుకును యోగేబేహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయంగా ఉన్నందున ఆ సేనను హతము చేసెను. జబాహు సల్మున్నాయి పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జబాహును సల్మున్నాను పట్టుకుని ఆ సేనంతటను చెదరగొట్టెను. యుద్ధము తీరిన తర్వాత యోవాషు కుమారుడైన గిద్యోను హెరేస్ ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవనుని పట్టుకుని విచారింపగా, అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో 77 మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పాను. అప్పుడు అతడు సుక్కోతు వారి యొద్దకు వచ్చి, జబాహు సల్మున్నాను వారి చేతులు నీ చేతికి చిక్కినవి కనుక నా అలసి ఉన్న నీ సేవనకు మేము ఆహారం ఇయ్యవలెను అని మీరు ఎవరి విషయమున నన్ను దూషించితిరో ఆ జబాహు సల్మున్నాను చూడిడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకుని నూర్చు కొయ్యలను బొమ్మజిమ్ముడును తీసుకుని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పెను. మరియు అతడు పెనూయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను. అతడు, మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జబాహును సల్మున్నాను అడుగగా, వారు నీ వంటి వారే, వారందరూ రాజకుమారులను పోలి ఉండిరనగా అతడు, వారు నా తల్లి కుమారులు, నా సహోదరులు, మీరు వారిని బ్రతకనిచ్చిన ఎడల యెహోవా జీవముతోడు మిమ్మల్ని చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఏతేరును చూచి, నీవు లేచి వారిని చంపమని చెప్పాను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు. అప్పుడు జబాహు సల్మున్నాలు, ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది గనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా, గిద్యోను లేచి జబాహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసుకొనెను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మల్ని ఏలవలెనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పెను. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను నాకు ఇయ్యవల్లని మనవి చేయుచున్నానెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను. అందుకు వారు సంతోషముగా మేము వాటినిచ్చెదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో ఉండిన పోగులను దాని మీద వేసెను. మిద్యాను రాజుల ఒంటి మీదున్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్రవర్ణపు బట్టలు గాకను ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగులు ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఎఫోదును చేయించుకుని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. మిద్యానీయులు ఇశ్రాయేలీల ఎదుట అనపబడిన అటు తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. షెకెములో ఉన్న అతని ఉపపత్నియు
అతనికి ఒక కుమారుని కనుక గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయేలు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయుల చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకొనిది. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలులకు చేసిన ఉపకారమంతయును మరచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయిరి. 9వ అధ్యాయం. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ, మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినినట్లు వారితో మాట్లాడి మీకు ఏది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకం చేసుకొనడి అని అనెను. అతని తల్లి సహోదరులు అతనికి గూర్చి షెకెము యజమానులు వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు, ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయం అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తొడుముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతన్ని వశమున ఉండిరి. తర్వాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. తర్వాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములో ఉన్న మస్తకి వృక్షం క్రింద దండుపాలెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా నేను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టుననగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా రైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదనా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావల్లిని అడగగా ద్రాక్షావల్లి, దేవునిని మానవులను సంతోషపెట్టిన ఆ ద్రాక్షారసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదరా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీ, నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికెత్తి కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకొనిన విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించునుగాక. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్ళి అక్కడ నివసించెను. అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలిక అయి ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదకిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదకిని వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగుటకే వారి మీదకి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచించిరి. ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారిని అందరినీ దోచుకునిరి. అది అబీమెలెకునకు తెలుపబడెను. ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతను ఆశ్రయించిరి. వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణము చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా ఎబేదు కుమారుడైన గాలు ఇట్లనెను, అబీమెలెకు ఏపాటివాడు, షెకెము ఏపాటివాడు, మనం అతనికి ఎందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబూలు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రి అయిన హామోరు వారికి దాసులు
మగుదుము గాని మనం అతనికి ఎందుకు దాసులము కావలను? ఈ జనము నా చేతిలో ఉండినేడలా ఆహా నేను అబీమెలెకును తొలగింతును కదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను. ఆ పట్టణ ప్రధాని అయిన జెబూలు ఎబేదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను. అప్పుడు అతడు అబీమెలెకు వద్దకు రహస్యంగా దూతలను పంపి, ఇదిగో ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను షెకెమునకు వచ్చి ఉన్నారు. వారు నీ మీదకి ఈ పట్టణమును రేపుచున్నారు. కావున రాత్రి నీవును నీతో ఉన్న జనులను లేచి పొలములో మాటుగా ఉండుడి. ప్రొద్దున్న సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణం మీద పడవలెను. అప్పుడు అతడును అతనితో ఉన్న జనులను నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తించవచ్చునని వర్తమానము చేసెను. అబీమెలెకును అతనితో ఉన్న జనులందరూ రాత్రివేళ లేచి 4 గుంపులై షెకెము మీద పడుటకు పొంచియుండిరి. ఎబేదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితో ఉన్న జనులను పొంచియుండుట చాలించి లేచిరి. గాలు ఆ జనులను చూచి జెబూలుతో, ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారు అనగా, జెబూలు కొండల ఛాయలు మనుషులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను. గాలు, చూడుము, దేశపు ఎత్తైన స్థలముల నుండి జనులు దిగి వచ్చుచున్నారు. ఒక దండు శకునగాండ్లు మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచున్నదనెను. జెబూలు అతనితో, ఆహాహా, మనము అతని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడని నీ మాట ఏమాయెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా, గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను. అబీమెలెకు అతని తరముగా అతడు అతని ఎదుట నిలవలేక పారిపోయాను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించి చోట పడిరి. అప్పుడు అబీమెలెకు ఆరూమాలో దిగెను. గాలును అతని బంధువులను షెకెములో నివసింపకుండా జెబూలు వారిని తోలివేసెను. మర్నాడు జనులు పొలములలోనికి బయలువెళ్ళిరి. అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకుని 3 తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి. అప్పుడు అతడు చూడగా జనులు పట్టణం నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారి మీద పడి వారిని హతము చేసెను. అబీమెలెకును అతనితో ఉన్న తెగులును ఇంకా సాగి పట్టణపు గవని ప్రదేశం వద్ద నిలవగా 2 తెగుళ్ళు పరిగెత్తి పొలములలోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసెను. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకుని అందులో ఉన్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను. షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్ బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. షెకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అబీమెలెకునకు తెలుపబడినప్పుడు అబీమెలెకును అతనితో ఉన్న జనులందరూ సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేతపట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకొని, నేను దేని చేయుట మీరు చూచితురో మీరు నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతో ఉన్న జనులతో చెప్పెను. అప్పుడు ఆ జనులందరిలో ప్రతి వాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. తరువాత అబీమెలెకు తెబేసుకు పోయి తెబేసునొద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురముండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరమున మీదకెక్కిరి. అబీమెలెకు ఆ గోపురమునొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపురము ద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీద రాతిని పడవేసినందున అతడి కపాలము పగిలెను. అప్పుడు అతడు తన ఆయుధములను మోయో బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపెనని నన్ను గూర్చి ఎవరునూ అనుకొనకుండానట్లు నీ కత్తి దూసులను చెప్పమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చెను. అబీమెలెకు చనిపోయినని ఇశ్రాయేలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహము దేవుడు మరలా అతని మీదకు రప్పించెను. షెకెము వారు చేసిన ద్రోహం అంతటినీ దేవుడు వారి తలల మీద మరలా రాజేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదకి వచ్చెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతివి, న్యాయాధిపతివి, మృత్యుంజయుడవు, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, దేవారాజ్యానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మా కొరకు రక్తము చిందించి ప్రాణము పెట్టి నాయన పాతాళ వేదనలు అనుభవించి 3వ దినమున తిరిగి లేచిన దేవుడవు అయ్యా, నీ పరిశుద్ధాత్మను సంచకరువుగా మాకు దయచేసావు తండ్రి. పునరుద్ధానుడే మీరు లేచారు, నీకు వందనాలు. మా కొరకు తండ్రి కుడిపార్శ్వమును విజ్ఞాపన చేయుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, త్వరలో మధ్యాకాశంలోనికి రాబోతున్న దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, అయ్యా, గొప్ప దేవుడా నాయన, మమ్మల్ని బలపరచండి. ఎత్తబడే సంఘంలో ఉండే కృపను మాకు
దయచేయండి నాయన. నాయన మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించండి. పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి అయ్యా. మెలుకు కలిగిన జీవితాలు, ప్రార్థనా జీవితాలు, ఉపవాసపుతో ప్రార్థించే జీవితాలు మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయండి. మా కుటుంబస్తులందరినీ రక్షించండి అయ్యా. అందరికీ నాయన మారు మనసు, పశ్చాత్తాపం దయచేసి, పాపక్షమాపణ దయచేసి రక్షణలోకి నడిపించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. దైవజనులు అందరి కొరకు, సేవకురాండ్రి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయాల వరకు దయచండి. వారి ఆకపోకలని కాపుదల భద్రత ఉంచండి. నిలవబడిన ప్రతి చోట బలమైన అభిషేకంతో మీరు వాడుకోండి అయ్యా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచని రూపులకు మార్చుకోండి అయ్యా. నాయన పరిశుద్ధాత్మ వరములు కలిగిన ఆయన ఫలముతో జీవించే కృపను దయచండి. సాక్షులుగా నిలవబెట్టుకోండి అయ్యా. తండ్రి నాయన మాలోని ఆత్మకార్యం జరిగించండి, ఒప్పింప చేయమని అయ్యా. మా చుట్టూ ఉన్న వారిని ప్రభు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపు చేయు పరిశుద్ధాత్ముడు మాలో బలముగా పనిచేయునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రపంచ దేశంలోను వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారులు నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా. దేశాల మధ్య శాంతి సమాధానం ఉంచండి. నీ చిత్తానుసారమైన పరిపాలన అన్ని దేశాల్లో మీరు జరిగించండి ప్రభా. నాయన ఇగో ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్, ఇరాన్, నాయన అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో అయ్యా నీ కృప కలుగునుగాక నాయన. నీ చిత్తమే జరుగునుగాక అయ్యా. తండ్రి నాయన అమాయక ప్రజలు నశించిపోకుండా మీ కృపను అనుగ్రహించండి. కోటాను కోట్ల ఆత్మలను రక్షించబడాలి. కడవరి వర్షమే మీరు దిగి రావాలి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించాలి నాయన. మీరే కృప చూపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి అయ్యా. హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. అయ్యా నీ చిత్తము నాయన భారతదేశంలో జరగాలి. నీ రాజ్యం స్థాపించబడాలి నాయన. నీ పేరు పెట్టబడిన నీజలు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థన విజ్ఞాపనని సన్నిధికి చేర్చుకో తండ్రి. అయ్యా తండ్రి నాయన. అయ్యా తండ్రి గొప్ప దేవుడ మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని విషయాల్లో నాయన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏలుబడి చేసిన యాక్సిడెంట్ స్పిరిట్స్ ఏసునామంలో లయపరచబడును గాక నాయన. సూసైడ్ స్పిరిట్స్ ఏసునామంలో లయపరచబడును గాక అయ్యా. దేశాన్ని ఏలుబడి చేసిన అంధకార శక్తులు, వ్యతిరేక శక్తులు, చీకటి శక్తులు నజరేయుడని యేసు నామంలో కాల్చివేయబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల వారి కింద పనిచేసిన ఎమ్మెల్సీలు నాయన అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అందరికీ నీ కాపుదల భద్రత ఉంచి నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించమని, నీ చిత్తము మా దేశంలో జరిగించమని వేడుకుంటూ ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందంతటా నెరవేర్చబడునుగాక. మనుదిన ఆహారం మాకు నేడు దయచేయమని. అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవేనది, ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.